కేరళ అయితే రీచ్ అయిపోయాం అనమాట. అంటే కేరళలోకి ఎరిమేల్ అయితే అవుతున్నాం. టీ కాఫీ తాగుదామని చెప్పాగా అనమాట. కాఫీ రెస్టారెంట్ అవుట్లెట్ ఒకటి ఉంది మనకి మధ్యలో, అక్కడికైతే వచ్చాం. అదైతే చూద్దాం. ద హోల్ లైఫ్ రెస్టారెంట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇది. బస్సులు అందరూ ఆగుతారనమాట. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ పక్కనే కాఫీ చెట్లు ఉంటాయి అన్నమాట. టీ ఆకు, కాఫీ ఆకు ఏదో ఉంటుంది కదా సంథింగ్, అదిగో అదే అనమాట. అది అక్కడ నుండి వచ్చి మనకి ఇక్కడ తయారవుతాయి. ఫ్యాక్టరీ అవుట్లెట్లో కూడా ఉంది, అది కూడా వెళ్ళొచ్చు. మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు, అది కూడా చూద్దాం. పైనాపిల్స్, సబ్బులు, నూనె అన్నీ. ఇదే ఓ కాఫీ చెట్లు మొత్తం గింజలు ఉన్నాయి కానీ కనబడట్లే. అక్కడొకటి ఉన్నాయి. వేడివేడిగా వడేస్తున్నాడు బాబాయ్. టీ టీ కాఫీ టీ కాఫీ టీ కాఫీ. మూడు టోకెన్లు ఇచ్చారు, రూపాయి పిల్లలు. లేత టీ చల్లగా వణుకుతుంది. వేడిగా టీ ఉంది చేతిలో. ఇదో పైనాపిల్ అక్కడ అమ్ముతున్నారు. వెళ్ళేదారిలో మొత్తం అయ్యే. దారిలో వస్తూ ఉంటే మాకు ఇక్కడ ఒక జలపాతం తగిలింది. జలపాతం ఎప్పుడు ఎవరిని పరీక్షిస్తుందో ఎవరికి తెలీదు. చూసారా అసలు ఎంత బాగుందో, మామూలుగా లేదు. కింద బ్రిడ్జ్ కూడా వేశారు, జలపాతంలో పైపులు కూడా పెట్టారు, మామూలుగా లేదు. పడేసింది అనమాట. ముందుకు రమ్మని బావాలని అది పెట్టుకోవచ్చు. బస్సు బాబాయ్ జాగ్రత్తగా వెళ్ళి నువ్వు. అయ్యా జలపాతంలో స్నానం చేస్తున్నారయ్యా. మామూలుగా లేదు జలపాతం, చుట్టూరు చెట్లు. జలపాతం మమ్మల్ని బాగా పరీక్షించింది. కిప్స్ కొండలో నుండి జలాలు వచ్చాయి. ఎవరంటే మనకేం స్వామి, మన యూట్యూబర్స్ అంటే చల్లగా గాలి చలిగా బావా బతులు వచ్చేస్తుంది. బావో తిమ్మిచ్చింది
మామూలుగా లేదు మంచు. అగో మంచాడా, అది పొగలాగా అవుతుంది. లొకేషన్ బాగుంది, చాలా బాగుంది లొకేషన్. కొండలు కూడా సౌకేడ. వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ, వ్యూ పాయింట్ ఉంది ఇక్కడ. నేను కానీ పులి కానీ ఏదో ఒకటి కనపడాలి నాకు. ఇవన్నీ పైనాపిల్ చెట్లు ఎక్కడండి, అదే తోటలు. ఇక్కడ కాదు బావా, ఇంకా పైన. హోటల్స్ ఉంటాయి చాలా మంది ఆగారు కాబట్టి. పైన అరటి తోటలు కూడా వేసారు ఇక్కడ. డియో